8వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నావని ఎరుగుదము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ చదువుకుని లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవ విరిచి పంచిపెట్టు నా మనోనేత్రమును వినివారి మనోనేత్రమును తెరిచి ప్రభువా నువ్వు మాట్లాడుచున్నగా గ్రహించే శక్తిని అయా వినవాక్య హృదయమని పలక మీద రాయమని ప్రార్థిస్తూ దేవా, వినవాక్యాన్ని గ్రహించి లోబడుటకు మాకు శక్తిని దయచేయమని దాసుని ప్రభాభిషేకించి వినవాళ్ళందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించమని మా మధ్య ఉండమని మా హృదయాలని వశపరచుకొని నాయన మా తలుపులని వశపరచుకొని తండ్రి అయా మా అందరితో మాట్లాడమని సహాయం చేయమని మహిమ ఘనత పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ వచన భాగంలో చాలాసార్లు నేను ప్రసంగం చేశాను, ఉపదేశం చేశాను. ఎందుకు దేవుడు ఈ వచనం ద్వారా ఉపదేశించమని ప్రేరేపించగా ఈ వచనాన్ని చదువుకున్నాను. ఇక్కడ మనం బాగా గమనించే దేవునికి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, యేసుప్రభుని ప్రేమిస్తారో వారు దేవుని సంకల్పంలో ఉన్నారు అని స్పష్టత ఇక్కడ చెప్పబడుతుంది. నువ్వు యేసుప్రభుని ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావని ఈ వాక్యము. కాబట్టి దాన్ని బట్టి మనము సంతోషించాలి, ఆనందించాలి. ఎవరైతే యేసుప్రభును ప్రేమిస్తున్నారో, హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారు దేవుని సంకల్పంలో ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. దేవుని సంకల్పం ఒకటి ఉన్నది, ఆ సంకల్పం ప్రకారమే మనము పిలువబడ్డాము. దేని ప్రకారం పిలువబడ్డాము? దేవుని ఒక సంకల్పం, ఒక ప్లాన్ ఉంది మన పట్ల. ఏముంది? మనందరి పట్ల దేవుని ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే దేవుడు అందరికీ పిలిచాడు. ఇప్పుడు మనము ఇల్లు కట్టక ముందు ఒక స్థలం తీసుకుంటాము. ఆ ఇల్లు కట్టక ముందు మనకు ఒక ప్లాన్ ఉంటుంది మైండ్లో. ఏముంటుంది? ఆ మైండ్లో మనం ఎన్ని రూమ్లు కట్టాలో, ఎక్కడ రూమ్ కట్టాలో, కిచెన్ రూమ్ ఎక్కడ కట్టాలో అవంతా కూడా మనం ముందే ప్లాన్ చేసుకున్న తర్వాతనే దానికి సంబంధించిన మెటీరియల్, ఇసుక, ఇటుక, కంకరు, సీకులు అన్నీ మనం ఏమేమి కావాలో తీసుకుంటాం. ఫస్ట్ మన మైండ్లో ఏముంటుంది? ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఈ మన మైండ్లో ఉన్న ప్లాన్ ప్రకారము ఏమేమి వస్తువులు అవసరమో అన్ని తెచ్చుకొని ఇల్లు ప్రారంభము చేస్తాం. అయితే దేవుడు కూడా అలాగే ఈ సృష్టిని, ఈ భూలోకమును, ఆకాశమును సృష్టింపక ముందే అలాగే అందరి పట్ల ఒక ప్లాన్ ఉంది. ఆయనకి ఏముంది? ప్లాన్ ఉంది. ఈ సృష్టిని సృష్టిస్తాను, ఆదామును సృష్టిస్తాను, ఆదామును సాతాను మోసం చేస్తాడు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు పాపంలో పడిపోతారు, తర్వాత ఎలా రక్షించాలో అంత ఒక సంకల్పం అనేది ఉంది. మన పట్ల దేవుని యొక్క రక్షణ సంకల్పము ఉంది. ఆ సంకల్పాన్ని ఈరోజు మనము స్పష్టంగా తెలుసుకోవాలి. మన నామకర్త క్రైస్తవులాగా ఉండొద్దు, అజ్ఞానంగా ఉండొద్దు, బలహీనంగా ఉండొద్దు. మనం జ్ఞానవంతులము కావాలి. దేవుడి గురించిన జ్ఞానం మనం పొందాలి. దేవుడు సంకల్పం గురించిన జ్ఞానం మనకు ఉండాలి. చాలామంది క్రైస్తవులు చలిసిపోతారు, వస్తారు తప్ప వాళ్ళకి దేవుడి గురించిన జ్ఞానం అనేది ఉండదు. సత్యం గురించిన జ్ఞానం వాళ్ళకు ఉండదు. ప్రతి విషయం గురించి మనకు స్పష్టత ఉండాలి. కాబట్టి దేవుని సంకల్పము ప్రకారం మనం పిలువబడ్డాము. కాబట్టి దేవుడు ఒక ప్లాన్ వేశాడు, మన పట్ల ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం చొప్పున ప్రతి విశ్వాసికి దేవుడు పిలిచాడు. ఆ సంకల్పం ఏమిటో, దేవుని యొక్క ప్లాన్ ఏమిటో ఈ కింది వచనంలో 29వ వచనంలో చాలా స్పష్టంగా
అలాగే చెబుతున్నాడు, జాగ్రత్త వినండి. 29వ వచనంలో, ఎందుకనక తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. దేవుడు అంటున్నాడు, తన కుమారుడు అనేక సహోదరులలో. తన కుమారుడు ఎవరు? దైవ కుమారుడు ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, తన కుమారుడు యేసుప్రభు. యేసుప్రభు అనేక జ్యేష్ఠులలో, అనేక కుమారులలో ఆయన జ్యేష్ఠుడు. ఎవరండి? జ్యేష్ఠుడు అంటే పెద్ద అన్నయ్య. ఎవరండి? జ్యేష్ఠత్వం ఎవరికి ఇస్తారు? ఫస్ట్ కొడుకు, మొదటి కొడుకుకి ఇస్తాడు, హల్లెలూయా. పెద్ద అన్నకి ఇస్తాడు, హల్లెలూయా. అలాగే దేవుడు కూడా అనేక సోదరులలో, ఆ భూమి మీద ఉన్న ఆదాము నుంచి యేసు రెండో రాకడ వరకు ఎంతమంది యేసు ప్రభువుని దేవుని నమ్మి చనిపోయారో వాళ్ళు అందరూ లేస్తారు. లేచిన తర్వాత మన అందరం కూడా అలాగే యేసు ప్రభు మనము అక్క చెల్లెలము. మనం ఎవరు చెప్పండి? తమ్ముడు. మనం అందరం కూడా చెల్లెలము, తమ్ముళ్ళము. అందరికీ పెద్దన్న ఎవరు? యేసయ్య. కాబట్టి యేసయ్య జ్యేష్ఠుడు కావాలని. అదేవిధంగా యేసు ప్రభువుకు మనము తమ్ముళ్ళము, చెల్లెలము. మళ్ళీ ఆయన మనకు తండ్రి కూడా, ఆయన మనకు స్నేహితుడు కూడా. దేవుడు అంటే అర్థం అంటే ఈ భూమి మీద ఎన్ని బంధాలు ఉన్నాయో అన్ని బంధాలు కలిసిందే దేవుడు. నేను మీరు నా స్నేహితులే ఉన్నారని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభే తల్లి, యేసుప్రభే అన్న, యేసుప్రభే అలాగే అన్న తమ్ముళ్ళలాగా అవుతాడు ఒకసారి, చెల్లెల్లాగా అవుతాడు ఒకసారి. కాబట్టి ఈ లోకంలో ఎన్ని బంధాలు ఉన్నాయో అన్ని బంధాలు కలిసిందే దేవుడు. యేసుప్రభు తల్లిలాగా ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, తండ్రిలాగా ఆయన ఆదరిస్తాడు, స్నేహితుల్లాగా మన బాధలన్నీ వింటాడు. కాబట్టి యేసు ప్రభు అన్ని పరిస్థితులు, ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక తల్లిలాగా, స్నేహితుల్లాగా మనతో ప్రవర్తిస్తుంటాడు ఆయన. కాబట్టి దేవుని ఎన్ని రకాలుగా మనకు ఉంటాడో, బంధాలు ఉంటుందో, ఎన్ని రకాలుగా ఆయన మనకు స్పందిస్తాడో దాన్ని అర్థం కావడానికే తండ్రి, తల్లి, స్నేహితులు ఈ లోకంలో అన్నీ ఉన్నాయి. స్నేహితులు అంటే ఎవరు చెప్పండి? స్నేహితులు మనము హృదయంలో ఉన్న అన్ని విషయాలు చెప్తాం. అందరు చెప్తాం, స్నేహితులకి చెప్తాం, ఇంట్లో కొన్ని చెప్పాం. కానీ ఎవరు చెప్తాం మనం? స్నేహితులకు ఏమి దాచుకో అన్న ఆయన చెప్పుకుంటాం. ఆయన మనతో ఫ్రీగా. యేసుప్రభు కూడా మనకు స్నేహితుడే. యేసుప్రభు నేను మీకు నా స్నేహితులని యేసుప్రభు శిష్యులతో ఆయన స్పష్టంగా మాట్లాడాడు. అంటే యేసుప్రభు ఒక టైంలో మనం చెప్పు అన్ని హృదయంలో ఉన్న విషయాలన్నీ వింటాడు ఆయన. ఆయనతో మనం స్నేహం చేస్తే ఆయనతో మన విషయాలన్నీ కూడా మనకు చెప్తాడు ఆయన. అందుకే ఆయన స్నేహితుడు ఆయన దాచుకోవడం మనకు, మన విషయం ఆయన మన దగ్గర మనం దాచుకోమని. అందుకే స్నేహితులని చెప్పాడు ఆయన, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు జ్యేష్ఠుడు, మనందరము కుమారులం. దాని తర్వాత చిన్న చెల్లెలము, యేసు ప్రభుకు మనము అలాగే తమ్ముళ్ళం, అక్కలన్నమాట. అయితే తనకు వారు ఎవరు చెప్పండి? ఈ కుమారులందరూ కూడా భూమి మీద ఉన్న స్త్రీలైన పురుషులైన యేసు ప్రభు నమ్మిన దేవుని బిడ్డలందరూ కూడా తన కుమారునితో సారూప్యం గలవారగుటకు ఆయన ముందుగా నిర్ణయించారు. ఏం చేశాడంట? ఏం కావాలంట మనం చెప్పండి? తన కుమారుడితో, దైవ కుమారుడైన యేసు ప్రభుతో సారూప్యము గలవారొకటి. సారూప్యం అంటే సమాన రూపము రావాలని దేవుడు ముందుగా మనల్ని నిర్ణయించాడంటే. పలానా వ్యక్తి నాకు కావాలా, వాళ్ళందరూ కూడా లాస్ట్కు ఫైనల్గా ముగింపులో ఎలా కావాలంటే యేసు ప్రభు సారూప్యం రావాలంట. ఏం రావాలంటే తన కుమారుని సారూప్యం, అంటే యేసు ప్రభు యొక్క సారూప్యము రావాలి. సారూప్యము అంటే ఆయన రూపము, స్వరూపము, ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా మనలోకి రావాలని దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక విషయం మన దేవుని సంకల్పంలో. అలాగే మనం అందరం ఎలా కావాలంటే చెప్పండి, ఇప్పుడు ఎలా కావాలంటే యేసు ప్రభు సారూప్యంలోకి రావాలి. ఇంకా మనం అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఇంకా మన ఊరు భాషలో చెప్పాలంటే, యేసు ప్రభులో ఏ గుణలక్షణాలు ఉన్నాయో అన్నీ పూర్తిగా మనలోకి రావాలి. దానికే సారూప్యం అంటాం. ఏమంటాము? అర్థమైందా? దానికి ఇంకా దీనికి మనం సంపూర్ణము, పరిపూర్ణత అని అంటామట. హల్లెలూయా. యేసు ప్రభు ఎలాంటి జ్ఞానం ఉందో,
యేసుప్రభువుకి ఎంత ప్రేమ ఉందో, ఎంత కనికరం ఉందో, ఎంత దయ ఉందో, క్షమించే గుణం ఉందో, ఎంత ప్రార్థన జీవితం ఉందో, ఎంత పరిశుద్ధత ఉందో, యేసుప్రభులాగా అందరం మనం కావాలని దేవుడు సంకల్పించాడు, నిర్ణయించడం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ కూడా దీనికి జతపక్షిగా ఒక వచనం రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుని అగు వరకు, అనగా జాగ్రత్త, సంపూర్ణ పురుషుని వరకు. కొన్ని బైబిల్ పదాలు వేరే ఉంటాయి కానీ అర్థం ఒకటే. బలమైన శక్తి అయినా ఒకటే. దయచేసి తీసుకోబట్టి కొంచెం. కనుక ఇక్కడ సంపూర్ణ పురుషుల మగు వరకు ఎవరైనా చెప్పండి, సంపూర్ణ అగు వరకు. మనం ఏం కావాలంటే చెప్పండి, సంపూర్ణ పురుషులము అంటే మనం సంపూర్ణము కావాలి. సంపూర్ణము కావడం అన్నా క్రీస్తు సారూప్యంలోకి రావడం అన్నా ఒకటే, పదాలు వేరే. మన సంపూర్ణ కావాలన్నా అంటే మన ఏది మన తక్కువ ఉండదు, ఏది కొదవ ఉండదు, సంపూర్ణ మనలో కావాలి, సంపూర్ణం కావాలి. సంపూర్ణత అంటే అర్థం ఏమిటో అక్కడ చెప్తున్నాడు. అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. క్రీస్తుకు కలిగినకు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. సంపూర్ణులు కావడం అంటే అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము కావాలి. మనం హల్లెలూయా. దానికి ఏమన్నాడు, తన కుమారుని యొక్క సారూప్యంలోకి అన్నాడు. ఏమన్నాడు, సారూప్యం అంటే సమాన రూపం. ఇక్కడేమో క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావాలి. ఆ వచనం ఈ వచనం ఒకటే విషయం చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు సంపూర్ణుడు. ఏం చెప్పండి, ఏ విషయంలో ఆయనకు తక్కువ లేదు, ఏ విషయంలో ఆయనలో తక్కువ లేదు. కానీ మనలో కూడా క్రీస్తులాగా మనం మారాలి. మనలో కూడా ఎలాంటి లోపం లేకుండా మనం క్రీస్తులాగా మారాలి, సంపూర్ణుడు కావాలని దేవుని యొక్క సంకల్పం. హల్లెలూయా. అయితే డైరెక్ట్ ఎవరు కూడా, ఏ విశ్వాసి కూడా యేసు ప్రభులాగా మారాడు. దానికి ఒక ప్లాన్ గీసిండు దేవుడు. ఏం చేసిండు, ఒక సంకల్పం ఉంది. మొట్టమొదటిగా దేవుడు స్టెప్ బై స్టెప్ ఒక సంకల్పము ప్లాన్ చేశాడు దేవుడు. ఎలా అంటే రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాడు. ఫస్ట్ ఆగడం అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఎవరిని ముందుగా దేవుడు నిర్ణయించిన వారిని ఏం చేసినట, పిలిచాడు. ఏం చేసినట, ఫస్ట్ దేవుడు ఏం చేశాడు, నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు ఆయన, మన పుట్టక ముందే. ఈ భూమి ఆకాశం ఆదాము పరలోకం లేక ముందే. అసలు ఈ పరలోకం లేదు, ఈ ప్రపంచాలు లేవు, ఏం లేదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు సమీపించడానికి తెలుసు. అప్పుడు ఆయన ఈ సృష్టి ఎలాగనే సృష్టిస్తావో, ఎన్ని ప్రపంచాలు వస్తావో, ఎంతమంది పుడతారో ముందే దేవునికి తెలుసు. ముందే దేవుడు ప్లాన్ చేసిన తర్వాతనే ఈ పరలోకము, ప్రపంచాలు, నరకము ఇవన్నీ కూడా దేవుడు అంతా కూడా ఈ భూమి ఆకాశము ఆదాము దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. మనం ఒక ఇల్లు మనం తయారు చేస్తేనే కడితేనే మన ముందు ప్లాన్ ఉంటుంది. దేవుడు కూడా ఈ విశ్వాన్ని, జగత్తును, అనేక ప్రపంచాలను, అనేక ఆకాశములను సృష్టించినప్పుడు కూడా ముందు ప్లాన్ చేసిన తర్వాత దేవుడు తర్వాత సృష్టించను. ప్లాన్ చేసిన తర్వాత ఎలాంటి సమస్య వస్తుందో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలా పరిష్కరించాలో ముందు ఆయన ప్లాన్ చేశాడు. హల్లెలూయా. కాబట్టి ముందుగా ఫస్ట్ నిర్ణయించాడు దేవుడు. ఏం చేశాడు, ఎప్పుడు నిర్ణయించిన ఆయన, ఫలాని వ్యక్తి నాకు కావాలని ముందే ఆయన నిర్ణయించుకున్నాడు. ఎవరు సువార్త చెప్తే నమ్ముతారో, ఎవరైతే నేను చెప్తే నమ్ముతారో దేవునికి ముందే తెలుసు. మన పుట్ట ముందే ఆయన తెలుసు. కాబట్టి ముందే నమ్ముతాను, నమ్మడం తెలుసు దేవునికి ముందే. ఎంతమంది పుడతారు అంతమంది సృష్టింపబడతారు. అందరూ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఎవరైనా నమ్ముతారో ముందు వాళ్ళకి నిర్ణయించాడు ఆయన. ఏం చేశాడు, ఎప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
6వ వచనం రాయబడింది. ఇది చాలా పెద్ద వచనం, అందులో నేను డైరెక్ట్గా చదువుతున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేది. ఎప్పుడు ఏర్పరచుకొని చెప్పండి? జగత్తు పునాది వేయబడక ముందే. 1వ అధ్యాయం 6వ వచనం చివరి లైన్ చదివాను నేను. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేది. క్రీస్తులో మనకు ఏర్పరచు. యేసుప్రభులో నమ్మాలా, యేసుప్రభులో నా దగ్గర యేసుప్రభు ద్వారా నా దగ్గర రావాలని తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడండి? జగత్ అంటే విశ్వము. విశ్వం అంటే అనేక కోట్ల ప్రపంచాలు కలిసి, అనేక వందల వేల ఆకాశాలు కలిసి, అంత సృష్టి కలిసి జగత్ అంటారు. దానికి ఇంకోటి విశ్వం అంటాం మనం. హల్లెలూయా. జగత్ పునాది అన్నాడు. ఏమన్నాడు? పునాది కంటే ముందు ఏముంటుంది? ఖాళీ స్థలం ఉంటుంది. జగత్తు అంటే విశ్వాన్ని సృష్టించక ముందు ఏమున్నది? పునాది వేయబడక ముందే ఖాళీ ఉన్నప్పుడు. అసలు ఈ జగత్తు లేదు, సృష్టి లేదు, ప్రపంచం లేదు, ఏమీ లేదు. అంత ముందు ఆ ప్రభువు మనకు అందరినీ కూడా నిర్ణయించాడట. హల్లెలూయా. ఎప్పుడు నిర్ణయించాడండి? జగత్తు పునాది వేయబడక మునిపే ఆ ప్రభు మనకి ఏం చేశాడు? నిర్ణయించాడు. ఏం చేశాడండి? గట్టి చెప్పాలా? ఎవరు నిర్ణయించాడు? ఎవరికి నిర్ణయించాడండి? గట్టి చెప్పాలి. ఎవరిని? ఎప్పుడు? జగత్ పునాది అంటే జగత్ పునాది వేయబడక ముందు, పునాది లేకముందు అంటే అక్కడ ఏమీ లేదు. పరలోకం లేదు, నరకం లేదు, సైతం లేదు, దేవతలు లేరు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఎంత ఖాళీ. అప్పుడు అంటే అది ఎన్ని లక్షల కోట్లు 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 ఇక దానికి లెక్క పెట్టలేము మనం. అన్ని సంవత్సరం ముందు అంటే అప్పుడు నువ్వు దేవుని మైండ్లో ఉన్నావు. ఎవరి మైండ్లో? మరి ఆయన ప్రేమ శాశ్వతమైనది, నిత్య ప్రేమ. అప్పుడు ప్రేమించాడు ఆయన. ఎప్పుడండి? ఆదమే లేదు, మనం లేదు, ఎవరు లేదు, పరలోకం లేదు, నరకం లేదు, దేవదూతలు. అప్పుడు దేవుడు మనను ఏం చేశాడు? ఫలాని వ్యక్తి, ఫలాని పేరు, ఫలాని ఊర్లో పుట్టాడని ముందే ఆయన నిర్ణయించుకున్నాడు. ఫస్ట్ అది చేశాడు దేవుడు. హల్లెలూయా. దాని తర్వాత సృష్టి ఎంత అయ్యేది? మనం పుట్టిన తర్వాత మనకు ముందు నిర్ణయించాను, తర్వాత మనకు పిలిచాను. ఏం చేశాడంట? మనకేం చేశాడంట? పిలిచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి మీరు చూడండి. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము 30వ వచనం చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏమో దేవుడు ఏం చేశాడంట? 30వ వచనం, ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని. ఫస్ట్ దేవుడు ఏం చేసింది చెప్పండి? స్టెప్ ఫస్ట్ నెంబర్ ఏంటి? దేవుడు నిర్ణయించాడు. ఏం చేశాడు? జగత్ పునాది వేయబడక ముందే మనకు నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత సృష్టి అంతా జరిగింది. దాని తర్వాత మనకు పిలిచాడు. ఏం చేశాడు? ఎలా పిలిచాడు మనకు అంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి. మనిషిని ఎట్లా పిలిచాడు ఆయన? ఫస్ట్ జగత్ పునాది వేయకముందే ఫలాని వ్యక్తి ఊర్లో ఫలాని వ్యక్తి పుట్టాలి, ఫలాని కుమార్తె పుట్టాలి, వాళ్ళని పిలవాలి అని చెప్పేసి దేవుడు వాళ్ళని నిర్ణయించుకొని దాని తర్వాత మనకు పిలిచాడంట ఆయన. దేవుడు ఏం చేస్తున్నాడంట? పిలుస్తాడు. అలాగే దయచేసి మీరు చూడండి ఎలా పిలిచాడు మనకు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. ఎలా పిలిచాడని చెప్పండి? సువార్త వలన మనకి పిలిచాడు. సువార్త అంటే అర్థం ఏంటిది? యేసు ప్రభు మన పాపల కొరకు మరణించండు, సమాధి చేయబడి తిరిగి లేచిండు అని యేసు ప్రభు గురించి మనము ప్రకటించబడింది. మనకు ఫస్ట్ మన సువార్త ద్వారా పిలుస్తున్నాడు. అందుకే మన యేసు ప్రభు గురించి అందరు ఎందుకు చెప్తున్నాము? అందరికీ దేవుడు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు ఆయన? సువార్త. యేసు ప్రభు గురించి నీకు ప్రకటించబడిందంటే నీకు సువార్త ద్వారా దేవుడు ఆయన వద్దకు పిలుస్తున్నాడు. యేసు ప్రభు సువార్త ద్వారా. సువార్త అంటే ఏం రావాలా?
యేసు ప్రభు మన పాపాల కొరకు శిల మీద మరణించిండు, రక్తం కార్చిండు, తిరిగి 3వ దినమున లేచిండు. ఇది సువార్త. సువార్త యేసు నమ్ముకుంటే అప్పులు పోతాయి, నొప్పులు పోతాయి. ఇది సువార్త కాదు. అర్థమైందా? అప్పులు ఉంటే నొప్పులు కూడా ఉంటాయి, జ్వరం కూడా వస్తాయి. హల్లెలూయా. కాబట్టి సువార్త అంటే ఏంటంటే యేసు ప్రభు నీ పాపల కొరకు శిల మీద శిక్ష అనుభవించి మరణించిండు, నీ పాపం కడగడానికి రక్తం చిందించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిండు. ఆయన నమ్ముకుంటే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. ఇది సువార్త చెప్పాలి మనం. దీనికి అర్థమయ్యేటట్టుగా జనాలకు ఏం చేయాలి? చెప్పాలి. ఈ సువార్త ఎప్పుడైతే మీకు ఎవరో ఒక ద్వారా ప్రకటించబడుతుంది, అప్పుడు దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. సువార్త ప్రకటించి యేసు ప్రభు గురించి మిమ్మల్ని ప్రకటించి, అలాగే దేవుడు సువార్త ద్వారా మనలను పిలిచాడు. ముందు నిర్ణయించాను, దాని తర్వాత పిలిచాడు. పిలిచిన తర్వాత ఎవరైతే యేసు ప్రభును విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే సువార్తని విని ఆ సువార్త నమ్ముతారో, యేసు ప్రభుని విశ్వాసం ఉంచుతారో, వారికి దేవుడు ఏం చేసినట? అది ఆ పేజీ ఎట్లాగ పెట్టుకోవాలి మీరు, మళ్ళీ అక్కడ పోవద్దు మనం. ఆ రోమపత్రిక మూలవాక్యం విడిచిపెట్టద్దు. 8వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఆ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవుని సంకల్పం, ఒక ప్లానింగ్ ఏమిటో అక్కడ మనం చూస్తున్నాం. 8వ అధ్యాయము 30వ వచనం అట్లాగే పెట్టుకోవాలి. ఈ పేజీ ఎక్కడ కూడా మనం పోవద్దు. మనం మళ్ళీ ఇంటికి వస్తాం. మనం మళ్ళీ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగా. చూడండి, ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. చెప్పండి, ఎలా పిలిచాడు చెప్పండి. ఇప్పుడు మనకు ఫస్ట్ నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు? జగత్ పునాది వేయబడక ముందే నీకు కావాలని డిసైడ్ నిర్ణయించుకున్నాడు దేవుడు, ప్రాణ వ్యక్తినే కావాలని. రెండోదిగా ఆయన మనకి ఏం చేశాడు? సువార్త ద్వారా మనకు పిలిచాడు. మూడోదిగా ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చి. అంటే ఎవరైతే సువార్త ప్రకటించబడిందో ఆ సువార్తను యేసు ప్రభువును దేవుడు విశ్వాసం ఉంచారో వారికి దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా, ఒక పాపులు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా దేవుడు మార్చాడు. అందుకే దీని గురించి రోమపత్రిక 3వ అధ్యాయము, ఎవరైతే యేసు ప్రభు గురించి విని సువార్త విని ఆయన శిలువను గురించిన వార్తను విని ఎవరైతే నమ్ముతారో, విశ్వాసం ఉంటారో, ఆ ప్రతి పాపిని దేవుడు తన పాపాలు కడిగి అలాగే ఆయన నీతిమంతులుగా వారిని తీర్చాడని రాయబడింది. సువార్తను విని దాన్ని నమ్మకపోతే నీతిమంతులుగా ఆయన తీర్చాడు. నీతిమంతులుగా తీర్చాడంటే ఏ సువార్త వాళ్ళకు ప్రకటించబడిందో, ఏ సువార్త ద్వారా దేవుడు పిలిచాడో ఆ పిలుపును అందుకొని వాళ్ళు యేసు ప్రభువును నమ్మినప్పుడు ఆ పాపిని దేవుడు ఏం చేశాడు? తన పాపలంతా కడిగి నీతిమంతులుగా తీరుస్తాడు సువార్త నమ్మినప్పుడు. దయచేసి చూడండి, 3వ అధ్యాయము రోమపత్రిక 22వ వచనం. అది యేసుక్రీస్తు నందుని విశ్వాసమూలమైనది నమ్మువారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తు నందుని విశ్వాసము ఉంచడం ద్వారా దేవుని నీతి అయి, అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనకు ఏమని తీర్పు తీరుస్తాడు దేవుడు? నువ్వు నీతిమంతుడవు, పరిశుద్ధుడు అని తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. అలాగే 26వ వచనం, క్రీస్తు యేసు రక్తమందుని విశ్వాసం. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, యేసు రక్తమంది కూడా. ఈ రెండు చాలా మందికి తెలియదు. యేసు ప్రభులో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు. ఆయన ద్వారానే నాకు రక్షణ ఉంది, ఆయనకు మాత్రమే పాపలు క్షమించే అధికారం ఉంది, అందులో ఏ మాత్రం పాపం లేదని నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. రక్తమందిని అంటే రక్తం ద్వారానే నా పాపం కడగబడుతుంది, అది దేవుని రక్తం కావాలి. ఆ యేసు ప్రభు రక్తం ద్వారా పాపం కడగబడుతుంది. యేసు రక్తంలో పాపం లేదు, అది అమూల్యమైనది, పరిశుద్ధమైనది. యేసు రక్తం ద్వారా నా పాపం కడగబడుతుందని ఆయన రక్తమందు విశ్వాసం ఉంచాలి, ఆయన నామమందు కూడా విశ్వాసము ఉంచాలి. అప్పుడు మనకు నీతిమంతులుగా తెలుస్తాడు దేవుడు. ఏం తెలుస్తాడు? ఏం తెలుస్తాడు? ఒక పాపిని పాపాలంతా కడిగేసి ఆ పాపిని దేవుడు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్పు. అది ఫస్ట్ ఏమో నిర్ణయించాడు, తర్వాత సువార్త ద్వారా పిలిచాడు. ఈ సువార్త ఎవరైనా పిలుపుని అందుకొని ఎవరైతే యేసు ప్రభు నామమందు రక్తమందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఏం చేశాడు? మూడవదిగా నీతిమంతులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే
నీతిమంతులుగా చేసిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత 29వ వచనం చూడండి. 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠురగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. కొన్ని స్టెప్ అంటే బైబిల్లో కొన్ని స్టెప్ బై స్టెప్ రాయబడదు, కొన్ని వెనక ముందు రాయబడి క్రమం. ఫస్ట్ దేవుడు నిర్ణయించాడు. ఏం చేశాడండి? మొదటి విషయం గట్టి చెప్పాలా? ఎప్పుడు నిర్ణయించాడు? గట్టి చెప్పాలా? జనాలు కాదు, జగత్తు. అలాగే జగన్ కాదు, జగన్ అంటారు కదా, జనాలు అంటారు. జగత్తు ఏమని చెప్పండి? జగత్తు పునాది వేయబడక ముందే మనని నిర్ణయించాడు, ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన. అలాగే దాని తర్వాత సృష్టి అంతా చేసిన తర్వాత, మనం పుట్టిన తర్వాత మనకు పిలిచాడు ఆయన. ఏం చేశాడు? ఎలా పిలిచాడు? క్రీస్తు సువార్తను ద్వారా మనకు పిలిచాడు. దాని సువార్త ద్వారా పిలిచిన వారికి, నమ్మిన వారికి దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. అంటే మనకు పాపులను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన తీర్చాడు. ఎవరైతే సువార్తను విని యేసు ప్రభువునందు విశ్వాసం నుంచి నమ్మారో, బాప్తిసం పొందుకున్నారో వారందరికీ దేవుడు అలాగే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దాని తర్వాత ఆయన ఏం చేశాడంటే, తన కుమారుని సారూప్యముతో చూడండి, సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనము, రక్షింపబడిన మనము, రక్షణ పొందితే సరిపోదు. మనం ఎవరు సారూప్యంలోకి రావాలా? యేసు ప్రభు తన కుమారునితో సారూప్యంలోకి రావాలి. సమాన రూపం. సారూప్యం అంటే సమాన రూపం. యేసు ప్రభుతో మనం సమానంగా రూపం రావాలి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు, ఈ మట్టి శరీరం ధరించుకున్నప్పుడు యేసు ప్రభు ఎలా జీవించాడో, ఎలా ప్రవర్తించాడో ఆయనలాగానే మనందరం కూడా మారాలి. అది దేవుని యొక్క సంకల్పం. హల్లెలూయా. దాని తర్వాత మనం 30వ వచనంలో చివరి భాగంలో, ఎవరి నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాడు. అంటే ఈ మట్టి శరీరానికి దేవుడు మహిమపరిచి పరలోకంలో కిరీటాలు, బహుమానము, అక్కడ నివాసాలు, ఇల్లు, అక్కడ మనకు దేవుడు తీసుకుని పోయి మనకు మహిమపరుస్తాడు. ఇప్పుడు చూడండి, స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం మనం. ఫస్ట్ దేవుడు జగత్ పునాది వేయబడక ముందే నీవు నేను కావాలని దేవుడు ఏం చేసి నిర్ణయం తీసుకున్నాడు. దాని తర్వాత రెండోది ఏం చేశాడు? పిలిచాడు. ఏం చేశాడు? ఎలా పిలిచాడు దేవుడు? సువార్త ద్వారా పిలిచాడు. మూడోదిగా పిలిచిన వానికి ఎవరైతే పిలుపును నమ్మారో, పిలవగానే దేవుడిని నమ్ముకున్నారో, యేసు నామముందు రక్తముందు విశ్వాసం ఉంచారో వారికి దేవుడు ఏం చేసినట? నీతిమంతులుగా, అంటే పాపులను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన చేశాడు. ఆయన చేసిన తర్వాత ఈ నీతిమంతులు, పరిశుద్ధులు ఏం కావాలి? లాస్ట్కు యేసుప్రభు సారూప్యంలోకి రావాలని. యేసుప్రభులాగా అందరూ యేసులో ఉన్న గుణ లక్షణాలన్నీ మనలోకి పూర్తిగా రావడమే సంపూర్ణత లేదా సారూప్యము అనే మాట రాయబడింది. హల్లెలూయా. మైండ్ పెట్టాలి మీరు. ఒక నిమిషం, ఒక సెకండ్ అటువంటి పోయినా మీ వాక్యం అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని సంకల్పము ఈ విధంగా ఉన్నది. ఏ విధంగా? ఈ 4 స్టెప్. ఒకటేమో జగత్ పునాది వేయబడకముందే నిర్ణయించాడు. దాని తర్వాత సువార్త ద్వారా పిలిచాడు. తర్వాత ఎవరైతే సువార్త విని యేసుప్రభు నామముందు రక్తముందు విశ్వాసం నుంచి నమ్మారో వారి నీతిమంతులుగా తీర్చాడు. ఈ నీతిమంతులు, ఈ పరిశుద్ధులు ఏం కావాలంట? ఏం కావాలా? మహిమ కాదు. ఫస్ట్ ఏం చేయాలి? యేసుప్రభులాగా మారిన తర్వాత మహిమ. అర్థమైందా? యేసుప్రభు సారూప్యంలోకి మారాలి. గట్టి చెప్పాలి, మబ్బుకుంటుంది. హల్లెలూయా. ఎలా మారాలా? యేసుప్రభు సారూప్యంలోకి మారాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక పాట పాడతాం మనం. ఏం పాట? అసలు ఆయన డోలకి తమ్ముడు కొడతాడు. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయ.
యేసులాగా ఉండాలని నా ఆశయ. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను నీవు నీలో నీవు నాలో నీవు నీలో నీవు కలిసి ఉండాలయ్యా. మనం కలిసి పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడా నీవేగా పరిశుద్ధ ఆత్ముడా. హల్లెలూయా. ఈ పాట మనం పాడతాం కానీ అర్థం ధ్యానించాం. యేసును చూడాలని, యేసులాగా ఉండాలని, మారాలని పంపబడిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ. ఎందుకు వచ్చాడు? యేసులాగా మారడానికి పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ నమ్మని సంఘాలు కొంతమంది ఉన్నారు. పరిశుద్ధాత్మ వెటకారం చేసే సంఘాలు కొన్ని, వాళ్ళు సంపూర్ణ గారాలు ఎప్పటికి కాదు. ఈ బ్రదర్ అని కానీ, బ్రదర్ అన్న సంఘాలు అంటే బ్రదర్ పెట్టుకుంటారు వాళ్ళు. ఈ హెబ్రోన్ సంఘాలు కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరాలు, వాళ్ళు సంపూర్ణ ఎప్పుడు కారాలు. పరిశుద్ధాత్మ సహాయం లేనిది ఏ విశ్వాసి క్రీస్తులాగా మారదు. హల్లెలూయా. కాబట్టి ఏం పిల్లలు అలాగే ఏం చెప్పాలి. కాబట్టి మనమందరం కూడా లాస్ట్కు మనము ఎలా మార్చబడాలంట? యేసు సారూప్యంలోకి. దానికే సంపూర్ణత. మీకు ఎందుకు మళ్ళా చెప్తున్నా అంటే సంపూర్ణత, పరిపూర్ణత అంటే యేసు ప్రభువుల గుణాలన్నీ కూడా పూర్తిగా మనలోకి రావడం. సంపూర్ణత అంటే ఏమో ఏమో అనొద్దు. ఎవరిని అడిగినా గుర్తు చేసిన సంపూర్ణత, పరిపూర్ణత అంటే యేసులో గుణాలన్నీ రావడం అంతే. హల్లెలూయా. యేసులాగా మారడం. అర్థమైందా? ఆ పదాలు అర్థం కాకపోతే ఆయన కన్ఫ్యూజ్ కావద్దు దయచేసి. హల్లెలూయా. మన అజ్ఞానంగా మనం బలహీనంగా ఉండొద్దు మనం. హల్లెలూయా. సంపూర్ణత అంటే అర్థం ఏంటిది? ఎఫెసీలో 4:11 ప్రకారం క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన రావాలంటే యేసు ప్రభు లాంటి లక్షణాలు సమానంగా మనలో రావాలి. హల్లెలూయా. ఈ రోమ 8:29 ఏమన్నాడు? మనం యేసు ప్రభు ఒక కుమారుని ఒక సారూప్యము గలవారము కావాలి. కాబట్టి 2 వచనాలనే యేసు ప్రభులాగా మనము మారాలి. హల్లెలూయా. యేసులో ఉన్న గుణాలన్నీ, లక్షణాలన్నీ మరి రావాలి. మనం చూస్తే యేసులాగా ప్రేమించాలి, యేసులాగా దయ చూపాలి, యేసులాగా క్షమించాలి, యేసులాగా కోపపడాలి కూడా. యేసే కోపపడ్డాడు. ఎప్పుడు కోపపడాలి అప్పుడు కోపపడాలి, ఎప్పుడు కనికరించాలి అప్పుడు కనికరించాలి. యేసులాగా బైబిల్లో ఉన్న అన్ని విషయాలు బైబిల్ రాయబడింది. హల్లెలూయా. క్రీస్తులాగా అందరం మనం మారాలి. దాని తర్వాత నువ్వు చచ్చిపోయి అలాగే మహిమపరచబడతాము. ఏం పరచబడతాము? మహిమపరిచని అర్థం ఏంటిది? నీ మట్టి శరీరానికి మహిమపరిచి ఆయన పరలోకానికి తీసుకొని పోతాం. అది దేవుని ఒక ప్లాన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంటే క్రైస్తవులందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎక్కడ దాకా వస్తున్నారు? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంతగా ఆగిపోయాడు. అంత క్రీస్తులాగా మారని ఆలోచన లేదు ఈ పాస్టర్లకు, లేదు చాలామందికి, అలాగే సేవకులకు లేదు, అలాగే సంఘానికి గురి లేదు, అలాగే విశ్వాసానికి కూడా గురి లేదు. చర్చికి వెళ్ళాలి, రావాలి, ఏదో ఒకటి ఆయన చెప్పాలి, ఏదో ఒకటి వినాలి, రావాలని తప్ప వాళ్ళ గురి లేదు. ఏం లేదు? దేవుని యొక్క గురి ఉంది, ఒక ప్లాన్ ఉంది. మనం కూడా ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి మనం. హల్లెలూయా. మనం అందరం కూడా యేసు ప్రభులాగా మారాలి. దానికోసమే చర్చికి రావాలి, దానికోసమే ఉపవాసం ఉండాలి, దానికోసమే వాక్యం వినాలి, దానికోసమే కానుకలు, దానికోసమే సువార్త, దానికోసమే అంతా చేసేదంతా దానికోసమే. అర్థమైందా? ఇప్పుడు సమస్తం దేనికోసం చేస్తున్నాం మనం? మనందరూ యేసు ప్రభులాగా మారాలి. యేసు ప్రభులాగా మారడానికి, మనకు అలాగ తయారు చేయడానికి దేవుడు సంఘమును వరముగా కొంతమంది దైవ సేవకులను సంఘమును నియమించాడు. ఎవరు నియమించాడండి?
దైవ సేవకులు దేవుడు ఏం చేశాడు? నియమించాడు. ఆ సేవకులు ఎందుకు నియమించాడు? మనమందరం కూడా యేసు చనిపోక ముందు, మరణించక ముందు యేసులాగా మారి చచ్చిపోవాలని మనం గురి పెట్టుకోవాలి. చచ్చిపోయినాక మారుడు కాదు, చచ్చిపోకముందే, మరణించే ముందే క్రీస్తు సారూప్యంలోకి మనము మార్చబడిన తర్వాత మనం మరణించాలి. ఇది మనం గురి పెట్టుకోవాలి. దయచేసి మీరు చూడండి, ఈ గురి లేకపోతే నువ్వు చర్చికి వస్తే కూడా నీకు మైండ్ పని చేయదు, నీకు సమాధానం ఉండదు, నువ్వు భక్తి చేయవు, ప్రార్థన చేయవు, ఏమీ చేయవు. ఈ గురి ఉండాలి. మన ఇంట్లో ఏదైనా సరే ఒక పని అయినా పొలం అయినా సరే ఈరోజు మొత్తం కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయినా అనుకో, స్పీడ్గా పని చేస్తావు. చేసిన ఒకటి చేయకపోయినా ఒకటి అని చెప్పేసి పొలంలో పోయినా అనుకో, వాడు ఏం చేస్తాడు? గంట 5 నిమిషాలు చేస్తాడు, కూర్చుంటాడు, చేస్తాడు, నిర్లక్ష్యము చేస్తాడు. కానీ ఈ రోజు కంపల్సరీ కంప్లీట్ చేసి అక్కడ దావతికి వెళ్ళిపోవాలని కొంతమంది ఫిక్స్ అయిపోయారు అనుకో, ఇంటి పని అయినా సరే పొలం పని అయినా సరే దప్ప అందరిగా టైం వేస్ట్ చేసుకోమనము, స్పీడ్గా పని చేసి గురి పెట్టుకున్నాము కంప్లీట్ చేయాలని. అప్పుడు ఏం చేస్తాము? స్పీడ్గా సమయం వేస్ట్ చేస్తామా? ఇంటి పనిలో కానీ పొలం పనిలో కానీ ఏ పనిలోనైనా సరే, మన ఉద్యోగం వేసినా సరే, ఏదైనా సరే ఒక పని ఈరోజు ఇంత సమయంలో మనం కంప్లీట్ చేయాలి అని గురి పెట్టుకునే వ్యక్తి సమయం వేస్ట్ చేస్తాడా? సమయం వేస్ట్ చేస్తారా? ఆలస్యం చేస్తామా? నిర్లక్ష్యం చేస్తామా? అయితే చాలామంది క్రైస్తవులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటే, నేను యేసులాగా మారాలి చనిపోకముందు అన్న గురి లేదు. ఏదో ఒక పోవాలి, ఏదో ఒక రావాలి, అంతే. డీబీలాగా పోవాలి, పోవాలి. ఆయగారు ఏదో వాక్యం చెప్తే మనం వినాలి, మన కానుకలు ఇచ్చేసేది, తినాలి, పండుకోవాలి. ఇదే టైం వేస్ట్ అవుతున్నది. కాబట్టి సేవకునికి గురి ఉండాలి. ఏంటంటే ప్రతి విశ్వాసిని క్రీస్తులా నందు సంపూర్ణంగా చేసి యేసులాగా మార్చి అలాగా నిలబెట్టాలి. సేవకుని గురి, విశ్వాసం గురి ఏంటిది? నేను చనిపోకముందు నేను క్రీస్తులాగా మారిన తర్వాత చచ్చిపోవాలి. అప్పుడు నేను చనిపోవద్దు. ఎప్పుడు చచ్చిపోతా తెలియదు, కానీ తొందరగా నేను యేసులాగా మారాలి. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, అపోస్తులైన పౌలు భక్తుడు కూడా అదే మాట పలుకుతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు, ప్రతి మనుషుని జాగ్రత్త వినాలండి. హల్లెలూయా. ఏమంట? ప్రతి మనుషుని, ఒకరు కాదు, ప్రతి మనిషిని క్రీస్తునందు, దేని యందు? క్రీస్తునందు అన్నాము. క్రీస్తు వెళ్ళిపోవాలంటే వేరే, మన సంపూర్ణ వేరే ఆయన ఎదుట క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ప్రతి మనిషిని ఎక్కడ నిలబెట్టాలి? అయ్యా ఇవ్వ నాకు అప్పగించిన విశ్వాసులు ఇంతమంది, ఈ విశ్వాసులందరినీ కూడా సంపూర్ణంగా చేశాను, ఇవ్వ నీ ఎదుట నిలబెట్టాను. ప్రతి విశ్వాసిని సంపూర్ణంగా చేసి యేసు ప్రభు ఎదుట నిలబెట్టడానికి ఆయన ఏం చేస్తున్నాడ? సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు. ఏం చేస్తున్నాడ? ప్రతి మనిషికి సమస్త జ్ఞానంతో బుద్ధి చెప్తున్నా. ఎందుకు? నీ క్రీస్తులాగా మారాలని. ఇంకోటి ఏమన్నాడు? ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నా. క్రీస్తుని ఎందుకు ప్రకటిస్తున్నాం? ఎందుకు బోధిస్తున్నాం? ఇంత జ్ఞానం ఎందుకు మీతో మేము బుద్ధి చెప్తున్నాం అంటే, మీరందరూ కూడా క్రీస్తునందు సంపూర్ణులు కావాలి. హల్లెలూయా. ఏం కావాలంట? క్రీస్తునందు సంపూర్ణులుగా మనం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది అపోస్తులైన పౌలు భక్తుని యొక్క గురి అండి. ఎవరనేది? దైవ సేవకుడు అపోస్తులు పౌలు ఏమంటున్నాడు? క్రీస్తునందు ప్రతి మనిషి ఏం చేయాలి? నేను సంపూర్ణంగా చేసి అక్కడ నిలబెట్టాలి. ఆయన బాధ్యత, ఆయన గురి. మరి విశ్వాసుల గురి ఏంటిది? విశ్వాసులకు గురి ఉండాలి కదా మరి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం.
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. గురి వద్దకే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3:14. మళ్ళీ చదవండి ఒకసారి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకు నేను పరిగెత్తుతాను. పౌలు రాత్రిని పగలు ఉపవాసం ఉండి నిద్ర చంపుకొని తిండిని చంపుకొని దెబ్బలు తిని దేవుని కొరకు జైల్లో పోయాడు. ఎన్నోసార్లు జైల్లో పోయాడు ఆయన. ఎన్నోసార్లు కొరడ దెబ్బలు కొట్టారు. అయినా సరే యేసు ప్రభువును ఆయన ప్రకటించిన మాంటలేదు, సువార్త ప్రకటించిన మాంటలేదు, సేవ చేయడము అలాగే మాంటలేడు. అంత ప్రయాసం ఎందుకు అంటే, నేను గురి వద్దకు నా పరలోకంలో బహుమానం పొందాలి. ఏం పొందాలి? పొట్టిపోయని పరలోకి కూర్చోదు నేను. అక్కడ నేను దేవుడు నాకు కిరీటం ఇవ్వాలి, బహుమానం ఇవ్వాలి, సింహాసనం మీద కూర్చోబెట్టాలి, గొప్పని కావాలి పరలోకం అని రాత్రి పగలు నేను అలా గురి వద్ద గురి పెట్టుకొని గురి వద్దకి నేను పరిగెత్తుతున్నాను. అంటే పౌలుకు ఒక గురి ఉంది, నీకు ఒక గురి ఉండాలి. ఎవరికండి? ఏం గురి ఉండాలా? బాగా డబ్బులు ధనవంతులు కావాలి, అందరూ గురి పెట్టుకుంటారు. కానీ అసలు విషయం మర్చిపోతున్నారు. అసలు గురి ఏంటిది? భక్తి విషయంలో గురి ఏంటిది? నేను క్రీస్తులాగా మారాలి. ఏం చెప్పండి? నేను మరణించక ముందు క్రీస్తులాగా మారిన తర్వాతనే కళ్ళు మూయాలి, సంపూర్ణంగా అయిన తర్వాతే కళ్ళు మూయాలి, పరలోకంలో గొప్పవాణి కావాలి, అలాగే నేను గొప్ప సింహాసనం పొందాలి, బహుమానం పొందాలి, కిరీటం పొందాలని దాని కొరకు ఆలోచించిన వాడు జ్ఞానవంతుడు, ధన్యుడు, అదృష్టవంతుడు. ఎందుకంటే ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా అంత వ్యర్థమైపోతుంది. ఏమైపోతుంది? ప్రసంగంలో ఏం రాయబడినది? సూర్యుని కింద ఆకాశం కింద అన్ని సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అన్నాడు. ఏమన్నాడు? ఈ ఆకాశం కింద ఎంత చేయండి, ఎంత మనిషిని ఏమని చేయండి, అంత వేస్టే. ఏమవుతుంది? గాలి కొట్టుకుని పోతే పోయేటప్పుడు రాష్ట్ర వస్తుంది అన్నంతది. ఎంతమంది ఎంత డబ్బులు ధనం ఏమైనా చేయండి, మనసు కొరకు ఎంత ప్రయాసపడు, ఒకరోజు వేస్ట్ అవుతుంది. కానీ దేవుని కొరకు ఏది చేసినా అది ప్రభువునది వ్యర్థము, దాని ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది. హల్లెలూయా. ఆ బహుమానం గొప్పది ఉంటుంది, గొప్ప ఆశీర్వాదం. అది పరలోకంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే మహిమ, అది ఎల్లప్పుడూ ఉదాహరణకు పరలోకమైన తర్వాత అక్కడ ఒక డ్రైవర్ గానో మామూలు మనిషిలాగో పని మనిషిలాగా ఉన్నావు అనుకో, కోట్ల సంవత్సరాల పని మనిషిలాగానే ఉండాలి. ఒకవేళ సంపూర్ణంగా మార్చబడి పోయినావు అనుకో, ఎల్లప్పుడూ సింహాసనం ఉంటావు, రాజులాగా రాణిలాగా పరలోకంలో ఉంటావు. అంతకంటే గొప్ప ధన్యత ఉందండి. దేవుని దగ్గర రాజులాగా రాణిలాగా ఉండి సింహాసనం మీద కూర్చొని కిరీటం పొందడం అంటే దానికంటే మించిన ఆశీర్వాదం ఏదైనా ఉందా? దేవుని దగ్గర మన కిరీటం పొందడం అంటే చిన్న విషయం అంటే. చాలా మందికి అక్కడ ఉన్న ఆశీర్వాదమును గురి పెట్టుకోవడం లేదు. ఈ 4 రోజుల ఆశీర్వాదం కొరకు పోరాటం చేసి పరలోక ఆశీర్వాదం మిస్ అయిపోయి రేపు పరలోకం పోయిన తర్వాత సిగ్గు అవమానం పొందుతారు. ఏం పొందుతారు? ఎవరైతే పరలోకం కొరకు ఆశీర్వాదం కొరకు, పరలోకం బహుమానం కొరకు, సింహాసనం కొరకు ఈ లోకంలో రాత్రి పగలు ప్రయాసపడుతూ సమస్తమును దేవుని కొరకు సమర్పించుకుంటున్నారో వారికి ఈ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఏమంటారు అంటే పిచ్చోళ్ళు అంటారు. ఏమంటారు? ఊరికే భక్తి అంటారు. ఊరికే దేవునికి డబ్బులు ఇస్తావు, కానుకలు ఇస్తావు, రాత్రి పోతావు, పగలు పోతావు, ఇదేమే పిచ్చి ఏమి సంపాదించినాను అని పౌలుకి అడిగితే పౌలు నా సమస్తము ఆయననే అంటాడు. ఏమంటాడు? నా ఆస్తి అయితే ఇక్కడ లేదు బాబు, మీరు ఇక్కడ సమకూర్చుకుంటారు కానీ ఎక్కడ సమకూర్చుకుంటారా? ఎక్కడండి? పరలోకంలో మీరు ధనం సమకూర్చుకున్న తర్వాత బహుమానం పొందిన తర్వాత ఇక్కడ తర్వాత చేయండి. అది ఫస్ట్. ఏదండి? దాన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ చేయండి. హల్లెలూయా. ఇక్కడంతా సంపాదించుకొని అక్కడ మిస్ అయిపోతే రేపు పరలోకం పోయిన తర్వాత నీ పక్కన విశ్వాసి ఇక్కడ అన్ని సమర్పించుకొని దేవుని కొరకు బతికి క్రీస్తులాగా మారి వాడు ఒకవేళ పరలోకంలో సింహాసనం ఎక్కితే నువ్వు మా ఫుట్పాత్ మీద ఉంటే నీకు ఎంత అవమానం కదా, సిగ్గు పొందుతారంట. మనం ఏం పొందుతాం? పరలోకం అయినాక చాలామంది సేవకులు కానీ విశ్వాసులు కానీ ఏం పొందుతారు? సిగ్గు పొందుతారు. పక్కన ఉన్న వ్యక్తిని దేవుడు గొప్పగా దేవుడు కిరీటం పెట్టి సన్మానం చేస్తే, అరే ఇద్దరం సేమ్ చర్చికి పోయినాం, ఒకటే చర్చికి వెళ్ళినాం,
పక్కపక్కనే కూర్చున్నావు, కానీ వాడు రాజులాగా అయిపోతే నువ్వు మామూలు మనిషిలాగా ఉంటే నీకెంత అవమానము. ఇలాగ జరుగుతుంది. తిమోతికి రాసిన పత్రికలు అన్నాడు, దయచేసి చూడండి. పరలోకం అయిన తర్వాత సిగ్గు పొందుతారు, అవమానం పొందుతారు. అనవసరంగా వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడ్డాను, దేవుడు ఏంటిది, భక్తి ఏంటిది, అంతా ఓరాక్షన్ చేయొద్దని వెరులకు నేను చెప్పాను, కానీ నేనే ఈరోజు ఘోరమైన పరిస్థితి అయిపోయిందని పరలోకం అయిన తర్వాత చాలామంది విశ్వాసులు బాధపడతారు. పరలోకం అయితే పోతారు, నరకని పోరు, కానీ పరలోకంలో కొంతమంది బహుమానాలు, సింహాసనాలు, అలాగే అందరూ కిరీటాలు పొందుతుంటే కొంతమంది ఏమో వాళ్ళు చూసుకుంటా ఏడుస్తుంటాడు, బాధపడుతుంటాడు, సిగ్గు పొందుతుంటాడు. తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుటను యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. ఏమంటే చెప్పండి, సిగ్గుపడనక్కరలేని, నువ్వు సిగ్గుపడకుండా నువ్వు పని చేయాలంటాడు తిమోతి. దేవుని ఎదుట సిగ్గుపడకుండా నువ్వు పని చేయాలని తిమోతి చెప్తా. అంటే ఏముంది పరలోకంలో? దేవుని ఎదుట చాలామంది ఏం పొందుతారు? ఏం పొందుతారండి? సిగ్గు, అవమానం పొందుతారు. దేవుని బిడ్డలారా, ఈ జీవితం నిర్లక్ష్యం చేయొద్దు. విలువైన జీవితం. ఎప్పుడు కళ్ళు మూస్తావో తెలియదు, ఎప్పుడు చనిపోతావో మనం తెలియదు. లోకం వైపు చూడదు, లోకపు మనం పట్టించుకోవద్దు, లోకపు మాటలను పట్టించుకోవద్దు. మనం ఒకటే గురి, నేను సంపూర్ణ కావాలా, పరలోకమైన గొప్ప బహుమానం పొందాలా. ఎవరైతే సంపూర్ణ కావాలనుకుంటారో వాళ్ళకే శ్రమలు, వాళ్ళకే గాయాలు, వాళ్ళకే బాధలు ఉంటాయి. భక్తి సాధన చేయని మామూలు నామకార్థ క్రైస్తవులకు ఈ శ్రమలు ఉన్నాయి. ఎవరు టెంపరీ పోతారు వస్తారు వాళ్ళ శ్రమలు, వాళ్ళ మస్తు ధనం, డబ్బు అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ అసలైన దేవుని కొరకు సమస్తం సమర్పించుకొని నష్టపరుచుకొని నేను సంపూర్ణ కావాలి, దేవుని దగ్గర బహుమానం పొందాలని ఎవరైతే విశ్వాసం గురిపెట్టుకొని జీవిస్తారో వాళ్ళకి ఈ లోకం అంతా కూడా వెర్రి వాళ్ళగా పిచ్చోలాగా చూస్తారు, అవమానపరుస్తూ ఉంటారు. పౌలు కూడా వెర్రివాడన్నాడు అంటే ఏమన్నాడు? ఏమైనా పౌలు దగ్గర జ్ఞానం వేరు, ప్రార్థన వేరు, కానీ ఆయన చూస్తే బట్టలు సరిగ్గా ఉండి. పౌలు ఉన్న కాలం ఏం లేదు, ఆయనకు బట్టలు లేకుండా పోయిన ఆయన తిరిగిండు. ఈ పత్రిక రాసిన ఎక్కువ కొత్త నిబంధనలు ఎక్కువ పత్రిక రాసిన వాడు ఎవరు? పౌలు భక్తుడు. ఆయనకి ఏం లేవండి, బట్టలు లేదు, తిండి లేదు, నివాసం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మాకు ఇప్పుడైనా సేవకులు అయితే బట్టలు ఉన్నాయి, తిండి ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వెళ్ళలియ. కాబట్టి వాళ్ళకంటే గొప్పలు మనం ఎప్పుడు కాలేము. చాలామంది పౌలు కంటే గొప్ప అని, ప్రాణి సేవకులు కంటే గొప్ప అని, బైబిల్లో భక్తులు కానీ చాలా గొప్ప అని చెప్పుకుంటారు కొంతమంది సేవకులు. అప్పుడున్న సేవ కష్టాలు వేరు, కానీ ఎప్పుడైనా సరే దేవుని నామ కొరకు అయితే శ్రమలు తప్పవు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పరలోకంలో మనము పరలోక రాజ్యంలో దేవుని ఎదుట నువ్వు సిగ్గు పొందొద్దు, అవమానం పొందొద్దు, బహుమానం కిరీటాలు పోగొట్టుకోవద్దు. నువ్వు గురి ఉండాలి. ఏం గురి? నేను చనిపోకముందు యేసులాగా మారాలి. ఎలా అండి? క్రీస్తులాగా మారాలి. రెండవదిగా పరలోకం బహుమానం కిరీటం పొందాలి. దాని కొరకు దేవుడు ఏమేమి చేయమన్నాడో అది మనం చేయాలి. అలాగే అయితే నిన్ను అలాగే దేవుడు మీరు యేసు ప్రభులాగా మార్చడానికి ఎలా మారుస్తాడు? ఎలాగో ఒక విశ్వాసికి దేవుడు యేసు ప్రభులాగా మారుస్తాడంటే దానికి బైబిల్ కొన్ని విషయాలు రాయించాడు, దానికి నువ్వు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకపోతే నువ్వు యేసు ప్రభులాగా మారాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసులాగా నిన్ను మార్చడానికి కొంతమంది దైవ సేవకులను అలాగే దేవుడు సంఘంలో నియమించాడండి. ఏం చేశాడు? నియమించాడంట. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యేసులాగా మారాలంటే, క్రీస్తులాగా మారాలంటే సంపూర్ణుడు కావాలి. 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు, ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు కాదు, పరిశుద్ధులు. డు కాదు, డు అంటే ఒకటైపోతుంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించండు. చూడండి, ఇక్కడ పరిశుద్ధులు అంటే ఎవరు? యేసు రక్తంతో కడగబడిన వారికి, నమ్మి బాప్తిసం పొందడానికి దేవుడు ఏమని పేరు పెట్టాడు? పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు లేదా ఈ నీతిమంతులు సంపూర్ణుడు కావాలంటే, యేసులాగా మారాలంటే రెండవదిగా క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు శరీరం అంటే సంఘం, సంఘానికి క్షేమము
అభివృద్ధి కలగాలంటే పరిచర్య ధర్మం, సంఘంలో ఏముంటుంది, పరిచర్య ధర్మం జరుగుటకు దేవుడు ఏం చేశాడంట, ఆయన కొందరిని అపోస్తలులు గాను, ఆయన కొందరిని ప్రవక్తలు గాను, ఆయన కొందరిని సువార్తికులు గాను, ఆయన కొందరిని కాపురులు గాను, కొందరిని ఉపదేశులు గాను నియమించాడు. ఏం చేసినాడు ఆయన? ఈ 5 లేదా 4 రకాల సేవకులు దేవుడు సంఘమును ఇచ్చాడు. అపోస్తలుని ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, కాపురులను ఇచ్చాడు, బోధకులను ఇచ్చాడు, స్వార్థకులను, ఉపదేశకులను ఇచ్చాడు. ఈ సేవకులు ఎందుకు ఇచ్చాడు? మనందరూ కూడా క్రీస్తులాగా మారడానికి వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే మనం దైవ సేవకులు ఒక మాటను వినాలి. నేను సంపూర్ణంగా చేయడానికి సేవకులను, ప్రవక్తలను, అపోస్తలులను దేవుడు అలాగే నియమించాడు. కాబట్టి అలాగే మనం దైవ సేవకులు ఒక మాటను వినాలండి. చాలామంది ఒకసారి సేవకుడు గద్దించగానే నేను చర్చికి మానేస్తారు. తప్పు చేసినా ఏం చేసినా ఏం చెప్పొద్దంటే మన సంఘానికి రావద్దు. డైరెక్ట్ చెప్పిన చాలాసార్లు. ఇక్కడ వచ్చినంటే సంపూర్ణంగా సేవకుడు మాట వినాలి, తప్పులుంటే దిద్దుకోవాలా. అలాగే మనం నేర్చుకోవాలి తప్ప నేను దిద్దుకోను, నేను మార్చుకోను, నేను ఇట్లాగే ఉంటా అంటే ఈ చర్చికి రాకండి, వేరే చర్చికి వెళ్ళిపోండి. లేకపోతే సరిచేయగలేకపోతే జాతరలో పోవచ్చు, ఎప్పుడైనా ఊపుకుండా పోవచ్చు, ఎప్పుడైనా ఊపుకుండా రావచ్చు. వాక్యం విని కూడా ఫోన్లో మాట్లాడవచ్చు, పక్కన కూర్చోబెట్టి కూర్చోవచ్చు. వాళ్ళు ఏమో చెప్పేటోళ్ళు ఉండడు, అడిగేటోళ్ళు ఉండడు. నాకు ఇక్కడ కానుకలు కావాలని నా ఉద్దేశం కాదు, ఎక్కువ జనం రావాలని కాదు. ఎంతమంది వచ్చో అంతమంది అందరూ కూడా సంపూర్ణులు కావాలి. పూర్తిగా నామకాంత క్రైస్తవుల దగ్గర నా దగ్గర ఉండడు, వచ్చినవాడు ఉండదు. నామకాంత కాస్త ఎంతమంది వస్తారు, మరి నా దగ్గర ఉండరు. ఎందుకంటే నీకు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి. అలా లేదు, వాడే వాడు దిద్దుకోవడం మనసు ఉండదు, సరి చేసుకునే మనసు ఉండదు, వాడు ఉంటాడు, నా రోజు వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా సేవకులు దేవుడు ఎందుకు నియమించాడో నేను సంపూర్ణుడిగా చేయడానికి. ఇది సంపూర్ణంగా చేయాలంటే కొన్నిసార్లు సేవకుడు ఏం చేశారంటే తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17, 2 వచనాలను చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి, దైవజనుడు ఏం చేసినట, సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఏం చెప్పండి, లేఖన వాక్యం ద్వారా సేవకుడు ఉపదేశించుటకును, వాక్యం ద్వారా ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. సేవకుడు పని ఇది. ఫస్ట్ ఏం ఉపదేశిస్తాడు, రెండోది ఏమన్నాడు, ఖండిస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఖండించే. మీకు వాక్య వ్యతిరేకం ఉన్నప్పుడు సేవకుడు ఏం చేస్తారు, ఖండించారు. రెండోది ఏమన్నాడు, మూడోదిగా తప్పును దిద్దుటకును, నీతి అందు శిక్ష. కొన్నిసార్లు మీద శిక్ష కూడా సేవకులు విధిస్తారు. అలాంటి ఉరి శిక్ష కాదు, దెబ్బ శిక్ష కాదు, నీతి అందు దేవుడు. అంతేగాని తప్ప అది ఆకట్టిన ఆ శిక్షలు కాదు. దేవుడు ఆ శిక్ష దేవుడు ఇస్తాడు. అలాగే నీతి అందు అలాగే. కాబట్టి సేవకులు ఖండిస్తాడు, తప్పును దిద్దుతారు. సరి చేసినప్పుడు నాకు అయ్యగారు అందరం కూడా నాకు తిట్టాడు, తప్పును సరి చేశాడు, ఖండించాడు కాబట్టి చర్చికి మానేస్తా అంటే అర్జెంటుగా ఇప్పుడు మానేసేయాలి. దేవునికి స్తోత్రం. అలాగే మనం ఒక చెప్పింది, నేను ఆ అయ్యగారు అట్లా ఎవరో తిట్టినట్టు అందుకని చర్చి పోబుద్ది అయితేనంటే నీకు ఎవరు రమ్మన్నారు, అసలు అర్జెంటుగా వెళ్ళిపో, ఆ సంఘం నుంచి వెళ్ళిపో, నాకు కూడా మాట్లాడకని చెప్పింది. అలాగే ఎవరికో అయ్యగారు నీకు తిడితే తప్పు చేసినప్పుడు ఖండిస్తే చర్చి మానేస్తారా? నువ్వు చర్చికి వచ్చేందుకు మరి? ఎవరు ఖండించో దిద్దోదంటే సరిసేయ కదా వెళ్ళిపోవాలా, ఎక్కడ పోవాలా? కలెక్టప్పుడు పోతే ఇక ఎవరు రాని కానీ జోలిగా రాని. అల్లలిగా నువ్వు త్రాగినా, నీ వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, నువ్వు ఆ శ్రమలో ఉన్నా, కులిగిపోయినా, చచ్చిపోయినా అని ఎవరు పట్టించుకోరు. ఆడిపోతే బెస్ట్ కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘములో మనం వస్తున్నామంటే సేవకుడు ఎందుకండి, మనకు మీ మేలు కొరకే. ఎవరి మేలు కొరకు? కొన్ని తప్పులు చేసిన, పొరపాటు చేసినప్పుడు నువ్వు సరి చేయడానికి దిద్దుకుంటే నీకు మేలు. నువ్వు ఖండించినప్పుడు, దిద్దినప్పుడు తొందరగా సరి చేసుకుంటే నువ్వు యేసులాగా మారుతావు. ఎవరిలాగా మారుతావు? యేసులాగా మారుతావు.
అంతేగాని దైవ సేవకులు ఏదో మనకు ఖండించాడు, దిద్దాడు, సరి చేశాడని అంటే మరి ఏం చెప్పదు. ఇక మనంతా సంపూర్ణమైన మరి చెప్పండి, యేసుప్రభుగా మారినామా? యేసుప్రభుతో పోల్చుకొని ఇంకా రవంతా కూడా కాలేదు. మరి మనం ఒకరొకరు దేశించుకోవడం ఎందుకు సంఘంలో? అందుకని చాలాసార్లు చెప్పాను, విశ్వాసాలు లోపాలు ఉంటాయి. ఏముంటాయి? నీలో ఉన్న ఒక లోపం ఉంటే ఇంకో లోపం ఉంటాయి. అర్థమైందా? లోపాలు ఉంటే సహోదరుడా నీలో ఈ తప్పు ఉంది, సరి చేసుకుని వ్యక్తిగతంగా పోయి చెప్పు ప్రేమతో. నీలో తప్పు ఉంటే ఆనంగేరం ఉంటే ఇంకో వ్యక్తిలో తప్పు ఉంటే అయ్యా ఈ తప్పు మిస్టేక్, ఈ ప్రవర్తన కరెక్ట్ లేదు, నువ్వు సరి చేసుకుని ప్రేమతో చెప్పండి. అంతేగాని ఆయన అట్లా ఉన్నాడు, వాడు వేస్ట్, అద్వాన్ని చెప్పి ఉద్దేశించినావు అనుకో, మరి నీకేం చేయాలి? మరి ఇది ఎప్పుడు చేయొద్దని దయచేసి. మరో లోపాలు పెట్టుకుని వేరే మనము చెప్తే ఎట్లా? మనిషిలో ప్రతి ఒక్క లోపాలు ఉంటాయి, మెల్లమెల్ల సరి చేసుకుంటే ఎదుగుతాం మనం. హల్లెలూయా. మా అందరిలో లోపాలు లేవా? మీ అందరు సంపూర్ణ లోపడుతురా? ఎన్నోసార్లు నాకు గాయపరిచి ఎన్నిసార్లు మీరు మాట్లాడి నాకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి మీరు ఇంకా చాలా చిన్నగా ఉన్నారని నేను సహిస్తూ ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ మేము ముందు నడిపిస్తాం. హల్లెలూయా. ఆయన లోపల ఒక్కొక్కరు చేస్తే అంతా చర్చంతా కాలిపోతుంది. హల్లెలూయా. ఎవరిలో చిన్న మిస్టేక్ ఇంకా నేర్చుకోవాల్సింది, దిద్దుకోవాల్సింది ఇంకా చాలా ఉంటాయి. కానీ ఆ వ్యక్తిని అవమానపరిచి, కించపరిచి ఒకరొకరు మనం ద్వేషించుకోవడము మానేసేయాలి. ఏం చేయాలి? మానేసేయాలి. విశ్వాస లోపాలు ఉంటాయి, మనం ఎవరు సంపూర్ణంగా కాదు, సంపూర్ణ అగుటకు ప్రయత్నంలో ఉన్నాం. లోపాలు ఉంటే సరి చేసుకోవాలి. లోపాలంటే మన తినుడు, త్రాగుడు, వ్యభిచారం, ఈ లోపాలు కాదు. ఇది చాలా సీరియస్. ఇది లోపాలు అనుకుంటే మీరు వ్యభిచారం చేసిన మనం మెల్లగా చెప్పాలి, అది కాదు. వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, అబద్ధ సాగు, ఇది సీరియస్. ఇది గద్దించాలి. ఇది అందరము కూడా గద్దించి ఖండించేది. ఇది లోపాలంటే చిన్నవి ప్రార్థనలు, మాటలు కొంచెం చిన్న పొరపాటు ఉంటే అది వేరే లోపాలు. లోపాలంటే వ్యభిచారం చేసినా దేవుడు చూసుకుంటాడు అట్లా కాదని. ఎవరైనా వ్యభిచారం చేసినా, అబద్ధ సాక్ష్యం చెప్పినా, దొంగతనం చేసినా, త్రాగినా వెంటనే గట్టిగా ఖండించాలి. విశ్వాసులు ఖండించవచ్చు, సేవకుడు ఖండించవచ్చు, ఎవరైనా ఖండించవచ్చు. ఎందుకంటే అవి చాలా డేంజర్. అవి నరకానికి పోయే పాపాలు. నరకానికి పోయే పాపాలు, మనం నాశనం చేసే పాపం చేసినప్పుడు సీరియస్గా ఖండించాలి. అవి కాకుండా మామూలుగా జనరల్గా కొన్ని లోపాలు ఉంటాయి, పొరపాటు. అవి మాత్రము ప్రేమతో వాళ్ళకు సరిచేసి ప్రేమిస్తూ మనం ముందు సాగిపోవాలి. హల్లెలూయా. కాబట్టి మనం సంపూర్ణ కావాలంటే మన దైవ సేవకుల మాటను, గద్దింపును, అలాగే హెచ్చరికను మనము వినినప్పుడు మనము ఏమైపోతాము? సంపూర్ణము అవుతాం. అలాగే రెండోదిగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఏమి చెప్పండి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో మనము నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు క్రీస్తులాగా మారుస్తాడు. దేనిలాగా మారుస్తాడండి? క్రీస్తులాగా మారుతాడు. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేంతోనని? దేవుని ఆత్మ. దయచేసి ఒక మాట చెప్పు. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయంలో స్టెఫెను గురించి రాయబడింది. దాని తర్వాత చాలామంది రాయబడింది. కానీ దయచేసి మీరు ఒక వచనం చూపెట్టి నేను ముగిస్తాను. ఆ అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయము 55. 7వ అధ్యాయం 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడి ఆకాశంపై తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలుచునుటయు చూచి. యేసు ప్రభువుని చూస్తున్నాడు. కానీ స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఏం చెప్పండి? ఈ బాటలో ఏమున్నది? ఏముందండి? అటు చెప్పాలి. ఇంకా వేరే ఇంకొకరు రాయండి. హల్లెలూయా. ఏమున్నది? నింపబడింది. అది ఫుల్, ఇంకా సగం ఖాళీ. అందరిలో కూడా దేవుని ఆత్మ ఉంది, లేదని కాదు. ప్రతి విశ్వాసంలో దేవుని ఆత్మ, మన దేవుని బిడ్డలే. ఆత్మములకు జన్మించిన బాప్తిసం పొందినప్పుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ హృదయంలోకి వచ్చారు. అయితే మనము ఈ బాటలంతా నింపబడినట్లుగా మన దేవుని ఆత్మతో ఇంత ఫుల్ నింపబడాలి. అప్పుడు మనము క్రీస్తులాగా ప్రవర్తిస్తాం, క్రీస్తులాగా సహిస్తాం, క్రీస్తులాగా క్షమిస్తాం, క్రీస్తులాగా ప్రేమిస్తాం, క్రీస్తులాగా శ్రమలను కట్టుకుంటాం. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనం పరిశుద్ధాత్మతో నింపబడి. ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తున్నాను. నువ్వు సంపూర్ణుడు కావాలంటే పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు ఒక్కోసారి నింపబడేది కాదు, ఎప్పుడప్పుడు మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండాలి. వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేయాలి.
పరిశుద్ధాత్మతో నింపబడతాము, క్రీస్తులాగా మనం ప్రవర్తిస్తాం. హల్లెలూయా. అలాగే మూడవదిగా రెండో విషయం ఏం చెప్పాను నేను? మొదటి ఏంటిది? సేవకులు. మన 5 రకాల సేవకులు మనకు అవసరం. దైవ సేవకులు మాటను, ఉపదేశమును, గద్దెంపు, హెచ్చరికము వింటే తొందరగా మనం సంపూర్ణ అవుతాం. అలాగే రెండవదిగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనం దేవుని ఆత్మతో మనము నింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగే మూడవదిగా మనమందరం కూడా దేవుని వాక్యంతో నింపబడాలి. ఏం చెప్తుంది? ఏం నింపబడాలి? దేవుని వాక్యంతో మనము అందరం కూడా నింపబడితే మనందరం కూడా తొందరగా సంపూర్ణం అవుతాం. అది ఏ వాక్యం అంటే అపోస్తలుల బోధ. ఏం చెప్పండి? ఏం బోధ అది? అపోస్తలుల బోధ విన్నది. ఏం బోధ వినాలా? యేసుప్రభు శిష్యులు బోధించిన బోధ వింటేనే మనం సంపూర్ణమవుతాము. రాంగ్ టీచింగ్ వింటే, తప్పు బోధ వింటే, వాక్య వ్యతిరేకమైన బోధ వింటే నీవు సంపూర్ణుడు కాలేవు. ఏం కాలేవు? అందుకే దుర్బోధన ఏం చేయమని చెప్తుంది? తీతుకు రాసిన పత్రిక 2:15 చదవండి, ముగిస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుము. దుర్బోధను సంపూర్ణ అధికారం ఏం చేయాలంట? వాక్య వ్యతిరేకమైన దుర్బోధన ఏం చేయాలి? ఖండించాలి. ఏమో చిలికిరెంపు బాప్తిసం ఇచ్చినాడు ఉన్నాడు ఒకడు, వాడిని ఖండించాలి. హల్లెలూయా. బల్ల విషయంలో బ్రెడ్ వాడతారు ఒకడు, థమ్స్ వాడతారు కొన్ని సంఘాలు, దానిని ఖండించాలి. అలాగే మన గోధుమ రొట్టె ఉండాలి. సంఘంలో ఏముండాలండి? ఒకసారి చూడండి, మీరు బల్ల విషయంలో మనం సత్యం ఏంటిది? ఒకటి రొట్టె ఉండాలి. సంఘంలో ఎన్ని రొట్టెలు ఉండాలా? ఈ పేపర్ ఇస్తే తప్పే, బ్రెడ్ ఇస్తే తప్పే. గోధుమ రొట్టె ఇవ్వాలి. గోధుమలు భారతదేశం అంతా అయిపోతే అప్పుడు జొన్న రొట్టె చేసుకోవాలి. తప్పు. జొన్న రొట్టె లేకపోతే ఇంకేమైనా పిండి ఉంటే దాంతో చేసుకుందాం. కానీ గోధుమలు లేవా? గోధుమలు లేకపోతే జొన్న పిండితో చేయి లాస్ట్. కానీ గోధుమలు లేకుండా ఉన్నాయి చెప్పండి భారతదేశంలో. భారతదేశం అంతా ఏడపోయినా దొరకలే అంటే అప్పుడు దేవుడు కృప చూస్తుంది. నేను లేకపోతే నేనేం చేయాలి ప్రభా అంటాడు దేవుడు. ఫస్ట్ గోధుమ రొట్టె ఇవ్వాలి. ఒకవేళ గోధుమ రొట్టె మన తెలంగాణ అంతా దొరకకపోతే అప్పుడు దేవుడు ప్రభా లేదు తను కనుక జొన్న రొట్టె చేయి. ఏంటి లేకపోతే అప్పుడు గోధుమ రొట్టె అంత ఉంది కదా, గోధుమ రొట్టె తీసుకొని 1 కొరింథీ 10వ అధ్యాయము 17వ వచనం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే. అనేకులను మనమందరం అంటే సంఘంలో ఉన్న విశ్వాసులు మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. అంటే సంఘంలో ఎన్ని రొట్టెలు ఉండాలా? ఏమి ఉండాలని చెప్పండి? ఒకటే రొట్టెలో మనం ఏం చేయాలి? పాలు పుచ్చుకొనుచున్నాము. హల్లెలూయా. ఒకటే రొట్టెలో మనం పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే. హల్లెలూయా. అలాగే యేసుప్రభు కూడా మాదిరి చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. యేసుప్రభు కూడా ఒకటే రొట్టె తీసుకున్నాం. పస్కా పండుగ రోజు గంప నిండా రొట్టెలు ఉన్నాయి. ఎందుకు చెప్పండి? మనిషి ఒక రొట్టె ఇవ్వచ్చు కదా వేసాయ. 12 మందికి 12 రొట్టెలు వేసి అయిపోయాయి కదా. అది పస్కా పండుగ రొట్టె అంటే గంప నిండా గొంత రొట్టెలు ఉన్నాయి. అది యేసుప్రభు ఎన్ని రొట్టెలు ఇచ్చాడు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు 10 రొట్టెలు తీసుకొని, ఎన్ని రొట్టెలు? 10 రొట్టెలు. 10 రొట్టెలా? హల్లెలూయా. ఇక రొట్టెలు గుర్తు వస్తుంది. ఇంటికన్నా మటన్ చికెన్ ఉంటే రొట్టెలు గుర్తు వస్తుంది. హల్లెలూయా. ఎన్ని రొట్టెలు అండి? ఒకటే రొట్టె పట్టుకొని ఎన్ని రొట్టెలు?
ఇవి యేసుప్రభు శిష్యులు కూడా ఏమంటారు, పౌలు ఏమంటాడు, ఒకటే రొట్టెలో అందరం మనం పాలు పుచ్చుకొని, రొట్టె ఒకటే అన్నాడు. యేసుప్రభు కూడా ఏమన్నాడు, అంత స్పష్టంగా దేవుడు యేసుప్రభు కానీ యేసుప్రభు శిష్యులు అలాగే చెప్పిన ఏంటంటే, సంఘంలో ఎన్ని రొట్టెలు ఉండాలన్నా, ఒక రొట్టె ఎంత పెద్ద చేయగలుగుతాం అంతమంది విశ్వాసం ఉండాలి. ఎక్కువ ఫుల్ అయిపోతే ఇంకో సంఘం ఉండాలి, ఇంకో సేవకుడు నియమించాలి. అలాగే ఇప్పుడు మనిషికి ఇప్పుడు పేపర్ తీసుకున్న సంఘాలు ఏం చేస్తారు, ఇప్పుడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏమైపోయింది ఇప్పుడు లోకం ఈ ఫ్యాషన్ అయినట్టుగా పేపర్ ఇస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 10 మంది 50 మంది విశ్వాసం ఉన్నారు అనుకోండి, 50 మంది 50 రొట్టెలు ఇస్తే అది వాక్యం ప్రకారం రొట్టె ఒకటే, మనమందరం ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొని వచ్చినాం. ఏమని చెప్పండి, ఒకటే రొట్టెలో ఏం చేస్తున్నాం అంటే పాలు పుచ్చుకోవాలి. సంఘములో ఒకటే రొట్టె ఉండాలా, క్రీస్తు ఒకటే, శరీరం ఒకటే, అలాగే మనం ఒకటే రొట్టె ఉండాలా. ఆ ఒకటే రొట్టెలో సంఘం అంతా పాలు పుచ్చుకోవాలి. ఒక రొట్టె విరిచి ఆ ఒక రొట్టెలో అందరు కొంచెం 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 పుచ్చుకుంటే ఒకటి రొట్టెలో పాలు పుచ్చుకోవడం అనే వాక్యం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. నీది ఒక ఎవరు వారు రొట్టె తింటే ఒకటి రొట్టెలో పాలు పుచ్చుకుంటా అనే మాట నెరవేర్చబడుతుందా? అవుతుందా? నీది తింటివి, నాదేం తింటివి, ఒకటి రొట్టెలు ఎక్కడున్నాయి, పాలు పుచ్చుకుంటే ఎక్కడుంది? కాబట్టి వాక్య విరుద్ధం, అది అసత్యం, అబద్ధ బోధ. అది చాలా పెద్ద పెద్ద సంఘాలు అంతే, చిన్న చిన్న సంఘాలు అదే ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది పేపర్లు ఇచ్చడం స్టార్ట్ అయింది. పేపర్ ఇవ్వడం తప్పు, ఎందుకంటే అది ఒకటి రొట్టె ఉండాలి సంఘంలో, అది గోధుమ రొట్టె ఉండాలి, అందులో పాలు పుచ్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలా ఎన్నో విషయాలలో సంఘములో దుర్బోధ, అసత్య బోధ ఉంది కనుక సంఘములో విశ్వాసులు బలహీనులు, రోగులు, సమాధానం లేకుండా ఆత్మీయంగా చాలా డీప్గా బలహీనంగా ఉన్నారు. వాళ్ళు ఆత్మీయంగా బలపడడం లేదు. యేసుప్రభు ఎట్లా మార్చబడతారండి? యేసుప్రభు శిష్యులు చెప్పిన బోధలు కరెక్ట్గా మనం బోధిస్తేనే మనం అందరం కూడా యేసుప్రభు పోలికలు మార్చబడతాం. హల్లెలూయా. యేసుప్రభు శిష్యులు కానీ చెప్పనిది, వాళ్ళ వ్యతిరేకమైనది మనం ఏది చేసినా అది అసత్య బోధ, అబద్ధ బోధ. దానివల్ల మనం యేసుప్రభు పోలిక రాదు, ఇక సైతం పోలికలు మనలో వచ్చేస్తాయి. హల్లెలూయా. కొంతమంది శనివారం ఆరాధిస్తారు. ఏం చేస్తారు? శనివారం అనే యూదులకు అది శనివారం ఆరాధన మనకు అవసరం లేదు. క్రైస్తవులు మనం ఆదివారమే ఆరాధించారు. దానికి ఎన్నో ఆధారం ఉంది. ఆదివారం ఎన్నో విషయాలు బోధ రాంగ్. మన 10 విషయాలు అబద్ధం. మనం ఇది ఎందుకు అబద్ధమో, ఇది ఎందుకు సత్యమో, దీనికి లేఖనం ఎలా ఖండిస్తుంది, ఎలా లేఖనం నిరూపిస్తుందో వాక్యం. హల్లెలూయా. ఇది ఎందుకు రైట్ అంటే చెప్పగలగాలి, ఇది ఎందుకు తప్పు అంటే నువ్వు చెప్పగలగాలి. ఈ వాక్యం ప్రకారం ఇది తప్పు, ఈ వాక్యం ప్రకారం ఇది రైట్ అని నేను చెప్పగలగాలి. హల్లెలూయా. కొంతమంది యేసుప్రభు పాదాలు కడిగినారు, కొంతమంది సంఘంలో పాదాలు కడుగుతారు. అదొక ఆచారం ఒకటి ఉంటుంది. సంఘంలో అందరూ ఏం చేస్తారు, ఇప్పుడు సేవకులందరూ పాదాలు గడుగుతారు. యేసుప్రభు తన శిష్యుల పాదాలు తప్ప లేడీస్ పాదాలు కడగలేదు. హల్లెలూయా. లేడీస్ లేవు అప్పుడు, స్త్రీలు లేరా? మరి ఎందుకు పాదాలు కడగలేదు? పురుషులు ఎందుకు అడిగాడు? 12 మంది ఎందుకు అడిగాడు? అది ఒక పాఠము, ఆత్మ సంబంధమైన ఒక పాఠం నేర్పించడానికి యేసుప్రభు చేసిన కార్యక్రమం అది. హల్లెలూయా. యేసుప్రభు చేసినట్టు ఒక పాదాలు కడిగినట్లుగా యేసుప్రభు శిష్యులు కానీ అపోస్తులు కానీ ఎక్కడ ఎవరి పాదాలు కడుగుమని చెప్పలేదు, వారు కడగలేదు. ఎందుకంటే నాకు భావం వాళ్ళకు అర్థమైంది. ఒకరి పట్ల ఒకరు తగ్గింపు ఉండాలి. నాకనే నువ్వే గొప్ప అని అనుకోవాలి. దాని పాఠం అది. నాకనే నువ్వే గొప్పడు అన్నయ్య అని మనం అనుకోవాలి. ఒక విశ్వాసి నాకనే నువ్వే గొప్పడు, ఇంకో విశ్వాసి అనుకోవాలి నాకు నువ్వే గొప్పడు, నీకు నేను చాలా తక్కువ అని మనం తగ్గించుకోవాలి. ఎదుటి వ్యక్తిని హెచ్చించాలి. తగ్గింపు కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ఘనపరుచుకోవాలా, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలని ఎన్నో పాటలు అక్కడ యేసుప్రభు నేర్పిస్తున్నాడు. అనేక పాటలు నేర్పించిన యేసుప్రభు చేస్తే ఇవి పాటలు కలుగుతారు తప్ప హృదయంలో తగ్గింపు ఉంటుందా? ఉంటుందా? ఏమంటే సేవకుడు పాదాలు కలుగుతాయి, పక్క వచ్చిన తగ్గింపు ఉంటుందా? లేకపోతే సంఘంలో ఒకరి పట్ల ఒకరు తగ్గింపు ఉంటుందా? ప్రేమ ఉంటుందా? మరి హృదయంలో ప్రేమ లేని 100 సార్లు సబ్బుతో కలిగినా, 1,00,000 సబ్బుతో పాదాలు కలిగినా కూడా ఏం లాభం? యేసయ్య సంతోషిస్తారా? ఈ ఆచారాలు కాదు యేసుప్రభు చెప్పింది, అది ఒక పాట నేర్పించిన యేసయ్య చేశాడు అది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అలా ఎన్నో విషయాలలో అలా రాంగ్ టీచింగ్ అపార్థం చేసుకొని, అలాగే సంఘము దుర్బోధ బోధించి, అలాగే విశ్వాసులు అందరూ కూడా గందరగోళం ఉన్నారు. యేసు పోలిక రావడం లేదు, గందరగోళం అయిపోయింది.
కాబట్టి మన సంఘము, మన మినిస్ట్రీ, మన పరిచయం ఏమిటంటే ప్రతి విశ్వాసి, ప్రతి పరిశుద్ధులు, నీతిమంతులు క్రీస్తునందు సంపూర్ణంగా చేసి వాళ్ళు పరలోకం క్రీస్తు ఎదుట నిలబెట్టాలని నా గురి. ఎవరి గురి? నా గురి, నా ప్రార్థన అదే. హల్లెలూయా. మీరు కూడా క్రీస్తునందు సంపూర్ణం కావాలని మీరు కూడా గురితోని తప్పు లోపాలను సరి చేసుకుంటూ వాక్యం విని నేర్చుకొని మన సంపూర్ణుడు కావాలి. హల్లెలూయా. కాబట్టి మన సంపూర్ణుడు కావాలంటే ఇది 3 విషయాలు చెప్పాను. ఒకటేమో సేవకుల మాట వినాలి, సేవకులు మనం గుర్తుపట్టాలి, సేవకులు మనము అలాగే గద్దింపును, దిద్దుబాటును, ఉపదేశం ఆలకించాలి. సేవకులు మన మాట వినకపోతే సంపూర్ణులు మనము కాలేదు. సేవకుని తుణీకరిస్తే సంపూర్ణ కాలేదు. హల్లెలూయా. రెండోదిగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. మూడోదిగా యేసు ప్రభు అపోస్తలులు చేసిన ఆ బోధ విన్నప్పుడు మనం సంపూర్ణంగా అవుతాం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన దానికి కానీ అపోస్తలులు వ్యతిరేకమైన బోధ ఏమైనా ఉంటే అది మనం డ్యామేజ్ చేస్తుంది. యేసు ప్రభు కోరికలో మనము మార్చబడలేం. హల్లెలూయా. కాబట్టి మనం చనిపోకముందు నేను క్రీస్తులాగా మారిన తర్వాత చనిపోవాలని ప్రార్థన చేయాలా, దేవుని సాయం అడగాలి, కృపను వెనుకోవాలి. అప్పుడు మనం సంపూర్ణం అవుతాం. హల్లెలూయా. కాబట్టి మనందరూ గురి ఏంటి చెప్పండి? యేసులాగా మారాలి. ఇంకా మనం మార్చబడినామా? కొంత ఉంది. యేసులో మసలు లేకుండా లేదు. కొంత ప్రేమో కనికరమో కొంత ఉంది. లేకపోతే దేవుని నమ్మకం ఉంది. ఇప్పుడు తెలలేదా? కొంచెం మనం మా మార్పు ఏమొచ్చింది? వచ్చింది. కొంత మారినా మనం ఇంకా కొంచెం మెల్ల లాస్ట్కు మారాలి. తొందరగానే తప్పులు లోపాలను దిద్దుకుంటే, దిద్దుబాటును ఇష్టపడితే తొందరగా మారుతావు. దిద్దుకొని మనసు లేకపోతే నీ లేట్ అయిపోతుంది. ఏమైపోతుంది? టైం వేసైపోతే అప్పటిదా చచ్చిపోతాం. హల్లెలూయా. కాబట్టి తొందరగా దిద్దుకునే మనసు, లోపాన్ని సరి చేసుకునే మనసు, దిద్దుకోవడానికి ఇష్టపడినోడు ధన్యుడు, అదృష్టవంతుడు. తొందరగా యేసులాగా మారుతారు, తొందరగా దీవెనలు పొందుతారు. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని సంకల్పం. ఏం చెప్పండి? ఫస్ట్ జగత్తు పునాది వేయబడకుందే మనకు నిర్ణయించాడు. తర్వాత అందరిని సృష్టించాడు. దాని తర్వాత సువార్త ద్వారా మనకు పిలిచాడు. ఈ సువార్త నమ్మిన వారికి నీతిమంతులుగా తీర్చాడు. ఈ నీతిమంతులు అందరూ ఏం కావాలా? నీతిమంతులు ఏం కావాలి? మొత్తం సంపూర్ణులు కావాలి. అందరూ యేసు ప్రభులాగా మారాలి. అని మార్చబడిన తర్వాత వాళ్ళు మహిమపరచబడాలి. ఏం చేయాలి? ఆయన పునరుద్ధానం చేసి మహిమపరచబడి పరలోకంలో మహిమను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్లాన్ పెట్టుకున్నది. హల్లెలూయా. ఈ ప్లాన్ మన ప్రకారం మనం వెళ్ళకపోతే చర్చికి వచ్చి కూడా లాభం లేదు. చర్చికి వచ్చి లాభం లేదు. ఇదే ప్లాన్తో మనము అలాగే అన్ని చేయాలి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా యేసు ప్రభులాగా నువ్వు ప్రేమ, కనికరం, మాటలు, నీ నాలుక, నీ నోరు ఉన్నా లేదా ఒకసారి పరీక్ష చేసుకొని క్రీస్తులాగా సంపూర్ణుడు కావాలని ఒక తీర్మానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.